నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్య దేశంలోనే కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. స్వర్ణకుప్పం ప్రాజెక్టు కింద 1292 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం. చంద్రబాబు పాలనలో రైతులకు అడుగడుగున అన్యాయమే జరుగుతోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం. కాకినాడలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన. జిల్లా స్థాయి అధికారులతో పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ షణ్మోహన్ సమన్వయ సమావేశం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. కుప్పాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పంలో పర్యటించిన ఆయన స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి వికాసం వైపు నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన హంద్రీ నీవా నీళ్లను ఈ ఏడాదిలోనే అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. 3890 కోట్ల వ్యయంతో హంద్రీ నీవా పనులను పూర్తి చేసి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు పారిస్తామని తెలిపారు. అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సృష్టించి దాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడమే సరైన ఆర్థిక విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం గత ఏడాదిగా ఇదే పాలసీని అనుసరిస్తోందని వివరించారు. ఎన్నికల ముందు కూడా మీకు పదే చెప్పాను, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, మళ్లీ వికాసం వైపు నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాను. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు మళ్లీ మీ ముందుకు నేను వచ్చాను. ఇక్కడ 2 కార్యక్రమాలు మీరు చూస్తే, ఏడాదిలో మన నియోజకవర్గంలో మనం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, అందులో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాం. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు, అది తాత్కాలికం. ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు. కానీ అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి, ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. అలాంటిది ఈ సంవత్సరం అంతా కూడా చూస్తే మనం ఆ దిశగా ముందుకు పోయాం. నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని చూశాను. 9వ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఉన్నాను. ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్లో 2వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే దానికి కారణం ఈ కుప్పం ప్రజానీకమేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఎంపిక చేసుకున్నారు, అదే మరి రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదించారు. రెండూ కలిసి ఈరోజు మళ్ళీ సుపరిపాలనలో ఒక సంవత్సరం పూర్తి చేసుకుని మీ దగ్గరికి నేను వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 1293 కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, ప్రారంభాలు చేసుకున్నాం. ఇప్పటికే 125 కోట్ల పనులు పూర్తయినాయి, 8 పనులు పూర్తయినాయి, 1168 పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ కి 9 కోట్లు ఖర్చు పెట్టాం.
అదే మరి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ కి 5 కోట్లు ఖర్చు పెట్టాం. స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా 5,639 స్ట్రీట్ లైట్లు 3,70,00,000 రూపాయలతో పూర్తి చేశాం. స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే 21 స్కూల్స్ కి 1,64,00,000 ఖర్చు పెట్టాం. హంద్రి నీవా సుజల స్రవంతి 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం కలిసి శ్రీశైలం దగ్గర నుంచి కుప్పానికి నీరు రావాలంటే దగ్గర 550 కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం, వెడల్పు చేశాం. ఈ సంవత్సరమే 3,890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకి 3,890 కోట్ల రూపాయలు ఒకే విడత కింద ఖర్చు పెట్టిన సందర్భమే లేదు. అది చేశానంటే అక్కడ ప్రజానీకం కూడా ఇబ్బంది పడకూడదు. నా కుప్పానికి నీళ్లు రావాలి, స్వర్ణ కుప్పం కావాలి. ఈ సంవత్సరమే నీళ్లు వస్తాయి, ఎవరికి అనుమానం అవసరం లేదు. రూఫ్ టాప్ కరెంటు ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది. మీరు వాడుకునే కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి, దానివల్ల ₹2.08 తిరిగి మీకు డబ్బులు వస్తుంది. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నాం. మీరు 2 కిలోవాట్లు కావాలంటే 60,000 రూపాయలకు మరియు 20,000 రూపాయలు సబ్సిడీ అదనంగా ఇస్తామంటే 80,000 ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 78,000 ఇస్తే నేను 25,000 ఇస్తాను. మొత్తం 98,000 రూపాయలు బీసీలకి సబ్సిడీ ఇస్తాం. ఇది బీసీ నియోజకవర్గం. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రైతులకు అడుగడుగున అన్యాయమే జరుగుతోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లైస్ విభాగానికి ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 2 నెలలుగా బకాయిల చెల్లింపులను నిలిపివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,250 కోట్లు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను పెండింగ్ లో పెట్టి యోగా డే వంటి పబ్లిసిటీ ఈవెంట్లకు 100 కోట్లు ప్రభుత్వం ధారాళంగా ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తారు. విక్రయించిన ధాన్యానికి గాను 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామన్న సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట ఏమైందని ప్రశ్నించారు. రైతుకి ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ, మట్టి శాంపిల్స్ కానీ, ఏ రకమైన పంట వేసుకుంటే ఎలా వస్తుందని అందరు సైంటిస్టులతోటి అందరితోటి ఆ ఆర్బీకే ద్వారా రైతులకి ఎడ్యుకేట్ చేసి మంచి పంటలు పొందే విధంగా, మంచి రేటు వచ్చే విధంగా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తోడై ఆర్బీకేల ద్వారా నిలిపించే కార్యక్రమం చేశారు. ఇవాళ ఆర్బీకేని మంగళం పాడించేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవాళ ఎరువులు కావాలంటే అవి నకిలీయా మంచివా, మరి పురుగు మందులు నకిలీవా మంచివా అని తెలియని పరిస్థితి. గతంలో గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఈ ఏదైతే ఎరువులు ఉన్నాయో, ఏదైతే పురుగు మందులు ఉన్నాయో అన్నీ కూడా పరీక్షించి చక్కని మందుల్ని అందించే కార్యక్రమం చేసి ఇవాళ బయటికి వెళ్ళి లైన్లో నుంచి మరి అష్ట కష్టాలు పడి మందులు తెచ్చుకునే పరిస్థితికి ఇవాళ దిగజార్చింది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఏ రైతుకి కూడా మేలు జరిగే పరిస్థితి లేదు. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రైతాంగానికి అన్ని రకాలుగా మేలు జరిగేలా చూసే కార్యక్రమం చేసి అసలు మా రైతులకు ఎలా మేలు జరగాలి, మరి ఆర్బీకేల్ని ఎలా అందించాలని
ఆ ధాన్యాన్ని అమ్మే టైంలో కూడా అక్కడ మన అధికారులను పెట్టి మిల్లర్ దగ్గర అధికారిని పెట్టి మరి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ వాళ్ళ పరిస్థితి అరణ్య రోదనగా ఉంది. రాష్ట్రంలో రైతుకి ఏ మేలు కూడా జరగటం లేదు. పంటలకి గిట్టుబాటు ధర లేదు. మరి వాళ్ళకి ఏ ఉచిత పంటల బీమా కూడా గాలికి వదిలేశారు. మరి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంట నష్టం జరిగితే వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా, పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా రైతుకి అందించే కార్యక్రమం చేసేవాళ్ళం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందు రైతుకి చూడాలని వాళ్ళకి కష్టంలో తోడుగా నిలబడేవారు. ఇవాళ ఆ పరిస్థితి గాలికి వదిలేశారు. ఇవాళ ఏది కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించే కార్యక్రమం లేదు. నష్టం జరిగినా అందించేది లేదు. మరి ఉచిత ఇన్సూరెన్స్ లేదు. మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టించి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ నష్టపరిహారం అందే విధంగా పెద్ద ఎత్తున సహకరించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఏ మాత్రం కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి ఇన్సూరెన్స్ కానీ కట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని తెలుస్తున్నాను. ఇంకా 0 వడ్డీ ఇంకంతే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకు తీసుకున్న రుణాలకి 0 వడ్డీతో సహా ₹1 కూడా వడ్డీ కట్టకుండా మరి ఆ వడ్డీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే కట్టించి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునే కార్యక్రమం చేసేవారు. ఇవాళ 0 వడ్డీ గాలి కుదిరేశారు. పంటల పెట్టుబడి సాయం అని చెప్పి మరి వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేము 20,000 పంటల అందిస్తామని చెప్పారో మరి లాస్ట్ ఇయర్ ₹20,000 కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టారు, గాలి కుదిరేశారు. ఇవాళ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కూడా దాన్ని 3 డేట్లు ఇచ్చారు. 3 డేట్లలో మేము పంట రుణాన్ని అందిస్తామని చెప్పి. ఏదేమైనా నేను అడుగుతున్నాను, లాస్ట్ టైం ఇచ్చి ఇస్తానన్న 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000 మీరు వెంటనే తక్షణ సాయం కింద రైతులకు అందించవలసిన అవసరం. ఈ నెల 4న కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవానికి విచ్చేయుచున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులకు నిర్దేశించిన విధులను సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గవర్నర్ కాకినాడ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.